వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆలు బాల్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఆలు 4 వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆలు బాయిల్ అయిపోయాయి. మనం బౌల్లోకి తీసుకోవాలి. వేడిగా ఉంటాయి కాబట్టి మనం మెల్లగా తీసుకోవాలి. ఇప్పుడు మనము వాటర్లో కూల్ వాటర్ వేసి మనం పీల్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం స్మాష్ చేసుకోవాలి. మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం, కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం జీరా పౌడర్ వేసేసుకోవాలి. 1/2 స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మసాలా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. 3 స్పూన్స్ మనం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఉప్పు కోసం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కొరియాండర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్ రైస్ ఫ్లవర్ వేసుకోవాలి. ఫ్లవర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం బైండింగ్ కోసం మనం వేసుకోవాలి. హ్యాండ్కి ఆయిల్ రబ్ చేసుకొని బాల్స్ చేసుకోవాలి. మీడియం సైజులో చేసుకోవాలి మనం. ఇప్పుడు బాల్స్ రెడీ అయిపోయి మనము చేద్దాం. ఫ్రై చేసుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా చూద్దాం. ఆయిల్ హీట్ అయింది. మనం చేసుకున్న బాల్స్ వేసుకుందాం. స్లోగా జాగ్రత్తగా వేసుకోవాలి. వేసేసాము. ఫ్రై అవుతుంది. మనం వెయిట్ చేద్దాం 10 మినిట్స్. మమ్మీ హెల్ప్ తీసుకొని చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ కాబట్టి మన మీద పడుతుంది మళ్ళా. ఇప్పుడు ఫ్రై అయింది. మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయింది. మనం తీద్దాం. ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసేసుకుందాం. ఆలు బాల్స్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.